లార్డ్ శ్రీకృష్ణ. అతని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అతను ఎంత గొప్పవాడంటే అంతే మంచివాడు. శ్రీకృష్ణుడు ఒక మనిషిలానే ఈ భూమి మీద పుట్టాడు. తను పరమాత్మ అయినప్పటికీ ఒక మనిషిలానే కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు అనుభవించాడు. ఈరోజు మన వీడియో లిటిల్ కృష్ణ బయోపిక్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంస్, దేవకి మరియు వసుదేవ్. దేవకి కంసుని యొక్క చెల్లె అండ్ దేవకి యొక్క భర్త పేరు వసుదేవ్. వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. అయితే ఒకరోజు కంసునికి ఆకాశవాణి వినిపించి ఇలా చెప్తుంది, కంస, నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం నీ చెల్లెలి దేవికి ద్వారా ఈ భూమి మీదికి రాబోతుంది. అతని చేతిలోనే నీ మరణం తథ్యం. ఈ విషయం తెలిసిన కంసుడు తన ప్రాణరక్షణ కోసం దేవకి మరియు వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. వాళ్ళకి పుట్టే ప్రతి సంతానాన్ని చాలా క్రూరంగా చంపేసేవాడు. చివరకు దేవకి యొక్క 7వ సంతానంగా విష్ణుమూర్తి శ్రీకృష్ణునిలా జన్మిస్తాడు. ఆ సమయంలో జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. వాళ్ళ చేతుకున్న సంఖ్యలు తెగిపోతాయి మరియు సైనికులు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ బిడ్డను గోకులంలోని యశోదామాత దగ్గరికి చేర్చమని విష్ణుమూర్తి చెప్తాడు. దాంతో వసుదేవుడు కృష్ణుణ్ణి ఒక బుట్టలో వేసుకొని బయలుదేరాడు. యమునా నదిని దాటుతూ ఉంటే శేషనాగు వాళ్ళని రక్షిస్తూ వచ్చింది. గోకులంలోకి చేరిన శ్రీకృష్ణుడి యశోదామాత దగ్గర ఎంతో అల్లారముద్దుగా పెరిగాడు. అదే గోకులంలో రాధ కూడా పుట్టింది. తాను పుట్టగానే కళ్ళు తెరవలేదు. కృష్ణుడు తనని తాకగానే కళ్ళు తెరిచి మొదట కృష్ణున్నే చూసింది. మీ అందరికి వెన్న కావాలా? అయితే నాతో పాటు రండి. మీ అందరికి వెన్న దొరుకుతుంది, ఒకసారి చూడండి. కృష్ణ, ఆ కుండలలో మొత్తం వెన్న ఉంది. ఆ వెన్నంతా మాకు కావాలి. ఆ వెన్నంతా మనకే దొరుకుతుంది. చాటుగా ఇంట్లోకి వెళ్దాం పదండి. శ్రీకృష్ణునికి వెన్న అంటే చాలా ఇష్టం. వెన్న ఎక్కడ కనిపించినా ఆగేవాడే కాదు, వెన్నంతా తినేసేవాడు. ఒకరోజు గోకులంలోని ప్రజలందరూ వర్షం కోసం ఇంద్రదేవుని పూజిస్తూ ఉంటారు. అది చూసిన కృష్ణుడు, గోవర్ధనగిరి పర్వతం మన కోసం మంచి చెట్లను, పూలను, పండ్లను అందిస్తుంది. ఆ చెక్కల ద్వారా మన ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. కాబట్టి మనం ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించాలి అంటాడు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు గోకులంలోని ప్రజల మీద కోపంతో భారీ వర్షాలు మరియు తుఫాన్లు కురిపిస్తాడు. దాంతో కృష్ణుడు ఇంద్రుడి పొగరును తగ్గించాలని గోవర్ధనగిరి పర్వతాన్ని తన ఒంటి వేలుతో లేపి ప్రజలను రక్షిస్తాడు. తరువాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని కృష్ణుని రూపంలోనే విష్ణుమూర్తి తను చేసిన తప్పు తెలియజేశాడని అర్థం చేసుకుంటాడు. గోకులంలో కృష్ణుడు అల్లరి పనులు, చిలిపి పనులు చాలా చేసేవాడు. ఒకసారి గోపికల దగ్గర నుండి వెన్నతో నిండిన కుండలను తీసుకొని వాటిని తన దగ్గరున్న పెద్ద సూదితో పొడిచి వెన్న మొత్తాన్ని నేలపాలు చేస్తాడు. కృష్ణునికి తన స్నేహితులంటే చాలా ఇష్టం. వాళ్ళతో కలిసి ఎన్నో ఆటలు ఆడుతూ ఎన్నో జ్ఞాపకాలతో గడిపేవాడు. ఒకసారి కాళియా అనే రాక్షస పాము తన స్నేహితుడిని గాయపరచడంతో ఆ పాము మీద కోపంతో శ్రీకృష్ణుడు నీటిలోకి దిగి ఆ పాముతో పోరాడతాడు. ఒకసారి శ్రీకృష్ణుడు తన స్నేహితుల సాయంతో 2 చెట్ల మధ్యలో తాడు కట్టి ఆ తాడు మీద ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా కృష్ణుడు ఎన్నో అల్లరి పనులు చేసేవాడు. ఒకరోజు ఒక పులి ఒక ఆవు మీదికి దాడి చేస్తుంది.
ఆ ఆవును కాపాడడం కోసం ఆ ఆవుల కాపరి కూడా ప్రయత్నిస్తాడు. అయితే ఆ పులి ఆ ఆవుని ఒక మాట మీద వదిలేస్తుంది. అదేంటంటే ఆ ఆవు తన బిడ్డతో ఒకరోజు గడిపి వస్తాను అని అంటుంది. తర్వాత మళ్ళీ నీ దగ్గరికే వస్తాను, తర్వాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో అని ఆవు అంటుంది. ఆ మాటకి పులి అంగీకరిస్తుంది. తరువాత ఆవు ఒక రోజంతా తన బిడ్డతో గడిపి తిరిగి పులి దగ్గరికి వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ పులి దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం తప్పని, ఒక తల్లి బిడ్డని విడగొట్టడం అన్యాయమని ఆ పులికి చెప్తాడు. ఆవుల కాపరి కూడా ఆవుని రక్షించడం కోసం ప్రయత్నించాడని, ఇలా చేస్తే ఎంత పెద్ద తప్పు నువ్వే అర్థం చేసుకో అని ఆ పులికి చెప్పి తన తప్పు తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు. తర్వాత ఆవుని కాపాడతాడు. ఆఖరికి సమయం వచ్చేసింది. శ్రీకృష్ణుడు మథురాకి తిరిగి వెళ్ళి అక్కడ కంసుడు నిర్వహించిన మల్ల యుద్ధంలో పాల్గొని ఆ మల్ల యుద్ధంలో కంసుని చంపేస్తాడు.